నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుందంటారు. కేటీఆర్ గారు ఏమంటున్నారు? నా మీద అబద్ధాల దాడి చేస్తున్నారు, ఒక ఇద్దరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు, వాళ్ళ మీద లీగల్గా వెళ్తానంటున్నారు. గుడ్, తప్పులేదు. మన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మనం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడలేదు అనుకుంటే గుడ్. మరి అసలు ఎవరు పాల్పడ్డారు? మన నాన్నగారే కదా. ఎందుకు పాల్పడ్డారు? ప్రత్యర్థుల రహస్యాలు తెచ్చుకోవడానికే కదా. ఉగ్రవాదులు నక్సలైట్లతో మేము కనుక్కున్నాం సమాచారం, అది సహజం అంటే తప్పులేదు. అలా కాకుండా రాజకీయ పార్టీల ఫోన్ ట్యాప్ చేసే హక్కు ఎవరిచ్చారు? వ్యక్తుల జీవితాల్లోకి చొరబడే హక్కు ఎవరిచ్చారు? అది చెయ్యలేదా? ఇప్పుడు ఆ చెప్పిన అధికారులది తప్ప? దాని మీద వెళ్తారా? నిజం చెప్పండి, అసలు ట్యాపింగ్ జరిగిందా లేదా? ఎట్లా తెలిసినాయి? రఘునందన్ డబ్బులో లేకపోతే రాజగోపాల్ డబ్బులో అవి? పోనీ మనమేమన్నా పత్తిత్తులమా? 10 పైసలు ఖర్చు పెట్టకుండా ఉన్నామా? కాబట్టి అనైతికంగా చేశాం అన్నటువంటిది అంగీకరించలేకపోతే నిశ్శబ్దంగా ఉండటం బెటర్. అలా కాకుండా ఎదురుదాడి చేస్తానంటే చర్చ వేరే వైపుకి వెళ్తుంది.